ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం. నిజామాబాద్ జిల్లా ఎడవల్లి మండలంలో బుధవారం దాక్యం భూమయ్య వ్యక్తి ప్రాణహాని ఉందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన కొడుకు దాక్యం శ్రీనివాస్ అనే వ్యక్తి తల్లిదండ్రులను కొట్టడం, ఫోన్ పగలగొట్టడం, పొలం రిజిస్ట్రేషన్ చేయించాలని లేదా 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశం భూమయ్య ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. కొడుకు పేరు యాకం శ్రీనివాస్, తండ్రి భూమయ్య, ఎడపల్లి. వాడి భార్య కూడా కలగ చేసుకుని వల్ల మా మీద మా చిన్న కూతురు అయినటువంటి సుజాత మాకు రాఖీ కట్టడానికి వస్తే ఆమెను కూడా ఇలా ప్రొద్దున ఆమెను కూడా చితకబాది కడుపులో దాన్ని ఆమెని చాలా దుఃఖానికి గురి చేసిండు. తండ్రి పేరు చిన్నన్న, నా భార్య లక్ష్మి, మా వయస్సు 73, 61. మా కొడుకు చాలా రోజుల నుంచి మమ్మల్ని చితకబాదుతున్నాడు. ఇంతకుముందు కూడా కలెక్టర్ గారికి ఫోన్ చేస్తే సర్వే చేసుకోమంటే 1 ఎకరం పొలం కూడా పట్ట చేసిన, మిగతా పొలం కూడా ఇంకా పట్ట చేసి లేకపోతే 50 లక్షలు ఇవ్వు అని బాధిస్తుంది. ఇలా ప్రొద్దున మా మీద దారుణంగా హత్యా ప్రయత్నం చేసి రాళ్లతో కట్టెలతో కొట్టి నా బండి డ్యామేజ్ చేసి నా ఫోన్ వలగొట్టేసిండు. ఇంకా నా కూతురు పండుగకు వస్తే ఆమెను కూడా కార్డులో దాన్ని ఆమెను పంపించేసినాం సార్. మేము ఆమె ఏడ్చుకుంటూ పోయింది. శ్రీనివాస్ తండ్రి, నేను భూమయ్య అని, మా భార్య లక్ష్మి. మా ఇద్దరిని కూడా వాళ్ళిద్దరు భార్య భర్తలు. వాడి భార్య పేరు రేఖ, ఆమె కూడా మా మీద పడ్డది సార్. ఇంకా వచ్చి వాళ్ళే ముందు కాంప్లైంట్ ఇచ్చారు. తర్వాత మేము తీరం వచ్చినాం సార్, చేత కాకుండా. వచ్చిన తర్వాత కాంప్లైంట్ తీసుకున్నారు.